ఈ ప్రపంచంలో మనిషిని గడగడలాడించే జీవి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాము. ఆ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఆలోచించండి, మనం భయపడుతుంది ఆ పామును చూసా, లేక దాని గురించి మనకు తెలియని రహస్యాల వల్ల? పాములు ఈ భూమి మీద నిన్న మొన్న వచ్చిన అతిథులు కాదు. డైనోసార్లు ఈ భూమిని ఏలుతున్న కాలం నుండి, అంటే సుమారు 10 కోట్ల సంవత్సరాల నుంచి ఇవి ఉన్నాయి. డైనోసార్లు అంతరించిపోయాయి, కానీ పాములు మాత్రం ప్రకృతిని గెలిచి నిలిచాయి. అంత గొప్ప పరిణామ క్రమం కలిగిన ఈ జీవి గురించి మనకేం తెలుసు? అది పగబడుతుందా? పాలు తాగుతుందా? అసలు దానికి చెవులుంటాయా? రండి తెలుసుకుందాం. వెల్కమ్ టు డీప్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో సైన్స్ ఏం చెబుతుంది, మన పురాణాలు దాచిన అర్థాలేంటి, పాము గురించిన మీకు తెలిసిన ప్రతి విషయాన్ని ఈరోజు డీప్గా అనలైజ్ చేద్దాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి పాముపై మీకున్న భయం ఒక గౌరవంగా మారుతుంది. నౌ లెట్స్ బిగిన్. మనం మొదట ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. పాముకి చెవులుంటాయా? మీరు ఎప్పుడైనా పాము చెవులను చూసారా? చూసుండరు, ఎందుకంటే వాటికి మనలా బయటకు కనిపించే చెవులు ఉండవు. మరి అవి ఎలా వింటాయి? ఇక్కడే ప్రకృతి తన అద్భుతాన్ని చూపించింది. పాములకు సోమాటిక్ హియరింగ్ ఉంటుంది. అంటే అవి గాలిలో వచ్చే శబ్దాల కంటే భూమి ద్వారా వచ్చే ప్రకంపనలను నమ్ముతాయి. ఒక మనిషి లేదా ఒక జంతువు నడుస్తున్నప్పుడు ఆ అడుగుల శబ్దం భూమి ద్వారా ప్రయాణించి పాము పొట్టకు, అక్కడ నుంచి దాని దవడ ఎముకలకు చేరుతుంది. ఆ దవడ ఎముకలే వాటికి చెవుల్లా పనిచేసి మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయి. అంటే పాముకి శబ్దం వినపడదు, పాము శబ్దాన్ని ఫీల్ అవుతుంది. ఇక రెండో విషయం, పాము పదే పదే తన నాలుకను బయట పెడుతుంది ఎందుకు? మిమ్మల్ని చూసి వెక్కిరించడానికా? కాదు. మనిషికి వాసన చూసే శక్తి ముక్కులో ఉంటుంది, కానీ పాముకి ఆ శక్తి నాలుకలో ఉంటుంది. గాలిలో ఉండే రసాయనాలను తన నాలుకతో పట్టుకొని నోటి లోపల పైన ఉండే జాకబ్సన్ ఆర్గాన్ అనే అవయవానికి అందిస్తుంది. దీని ద్వారా దానికి స్టీరియో స్మెల్లింగ్ పవర్ వస్తుంది. అంటే ఎర ఎటువైపు ఉందో, ఎంత దూరంలో ఉందో ఖచ్చితంగా చెప్పగలదు. మరో మిస్టరీ, కుబుసం. మనిషి పెరిగే కొద్దీ చర్మం సాగుతుంది, కానీ పాము చర్మం కెరాటిన్ పొరతో గట్టిగా ఉంటుంది, అది సాగదు. అందుకే శరీరం పెరిగినప్పుడు పాత చొక్కా విప్పేసినట్లు కుబుసం వదిలేస్తుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కుబుసం విడిచే ముందు పాము కళ్ళు నీలి రంగులోకి మారతాయి. ఆ సమయంలో దాని కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకే ఆ టైంలో పాము చాలా చిరాకుగా, కోపంగా ఉంటుంది. డిస్టర్బ్ చేస్తే కాటేసే ప్రమాదం ఎక్కువ. కాళ్ళు లేకపోయినా అంత వేగంగా ఎలా వెళ్తుంది? దాని పొట్ట కిందే ఉన్న పొలుసులు నేలని గట్టిగా గ్రిప్ చేస్తాయి. అంటే లాటరల్ అండులేషన్ పద్ధతిలో శరీరాన్ని ఎస్ ఆకారంలో వంచి నేలని వెనక్కి నెడుతూ రాకెట్లా ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పార్ట్, విషం. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి అని. ఎందుకని? దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. పెద్ద పాములకు అనుభవం ఉంటుంది. తన విషం చాలా విలువైనది అని వాటికి తెలుసు. అందుకే అనవసరంగా విషాన్ని వృధా చేయవు. కొన్నిసార్లు అవి భయపెట్టడానికి కేవలం డ్రై బైట్, అంటే విషం లేకుండా కాటు వేస్తాయి. కానీ ఇప్పుడే పుట్టిన పిల్ల పాములకు ఆ కంట్రోల్ ఉండదు. అవి భయంతో తమ దగ్గర ఉన్న విషం మొత్తాన్ని ఒక్కసారే దించేస్తాయి. అందుకే కొన్నిసార్లు పెద్ద పాము కాటు కంటే పిల్ల పాము కాటు చాలా ప్రమాదకరం. మరి పాము తనని తాను కాటు వేసుకుంటే చనిపోతుందా? సాధారణంగా చనిపోదు, ఎందుకంటే వాటి రక్తంలోనే ఆ విషానికి విరుగుడు ఉంటాయి. కానీ యూరోబోరస్ అనే వింత పరిస్థితి ఉంది. పాము విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు లేదా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కన్ఫ్యూజన్లో తన తోకను తానే ఆహారం అనుకుని మింగడం మొదలు పెడుతుంది. అలాంటప్పుడు గాయాలతో లేదా జీర్ణ వ్యవస్థ దెబ్బతిని చనిపోతుంది. అలాగే ఒక విషపాముని మరో పాము కాటేస్తే ఏమవుతుంది? ఇది ఆ జాతిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు కింగ్ కోబ్రా, దీని పేరులోనే ఉంది రాజు అని. కింగ్ కోబ్రాకు ఇతర పాముల విషం ఏమీ చేయదు. అది దర్జాగా ఇతర పాములను వేటాడి తింటుంది. కానీ ఒక రక్తపింజర నాగపాము కొట్టుకుంటే రెండూ చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి విషానికి మరొకరి దగ్గర విరుగుడు ఉండదు. విషంలో కూడా రకాలున్నాయి. నాగుపాము విషం న్యూరోటాక్సిన్. ఇది నేరుగా మెదడు నరాల మీద పనిచేసి ఊపిరి ఆగిపోయేలా చేస్తుంది. అదే రక్తపింజర విషం హిమోటాక్సిన్. ఇది రక్తాన్ని గడ్డకట్టించి లేదా రక్తనాళాలను పగలగొట్టి మనిషిని చంపేస్తుంది. ఇక మన భారతీయ సమాజంలో పాములపై ఉన్నన్ని అపోహలు మరే జీవిపైనా లేవు. ముఖ్యంగా పాము పగ సినిమాల్లో చూపిస్తుంటారు,
హీరో పాముని చంపితే ఆ పాము కళ్ళల్లో హీరో బొమ్మ ముద్రించుకుపోతుందని, దాన్ని చూసి పార్ట్నర్ స్నేక్ వచ్చి పగ తీర్చుకుంటుందని. ఇది కేవలం ఫిక్షన్. సైన్స్ ప్రకారం పాము మెదడులో సెరిబ్రల్ హెమిస్పియర్ అనే భాగం చాలా చిన్నది. దానికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అది మనిషి ముఖాన్ని గుర్తుపెట్టుకోలేదు. మీరు పామును కొడితే అది ప్రాణభయంతో పారిపోతుంది తప్ప మీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ రాదు. మరో అపోహ, పాము పాలు తాగుతుందా? నాగపంచమి రోజు మనం పుట్టలో పాలు పోస్తాం. కానీ నిజం ఏంటంటే పాములు సరీసృపాలు. పాలు ఇచ్చేవి క్షీరదాలు. పాము జీర్ణ వ్యవస్థలో పాలని అరిగించుకునే శక్తి లేదు. పాము దాహంతో ఉన్నప్పుడు పాలు పోస్తే తాగుతుందేమో కానీ ఆ పాలు దాని ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్ వచ్చి అది చనిపోతుంది. మనం దైవభక్తితో చేసే పని ఆ జీవికి మరణ శాసనం అవుతుంది. నాగమణి. పాము తల మీద మణి ఉంటుందా? లేదు. ఇది పూర్తిగా కల్పితం. కొన్నిసార్లు పాము తలపై గాయమైనప్పుడు అది గడ్డకడితే అది రాయిలా మారుతుంది. దాన్ని చూసి పూర్వీకులు మణి అని పొరబడి ఉంటారు తప్ప పాము తలలో ఎలాంటి లైట్స్ ఉండవు. చివరిగా మ్యూజిక్కి డాన్స్. మంత్రగాడు బూర ఊదగానే పాము తలాడేస్తుంది. అది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందా? కాదు. మనం ముందే చెప్పుకున్నాం దానికి చెవులు లేవని. మరి ఎలా ఆడుతుంది? అది ఆ బూర కదలికలను గమనిస్తుంది. ఆ బూరని ఒక శత్రువులా భావించి అది ఎటు కదిలితే అటు తన తలని తిప్పుతూ కాటు వేయడానికి రెడీగా ఉంటుంది. మనం దాన్ని డాన్స్ అనుకుంటాం. ఇన్ని భయాలున్నా పాము ఈ ప్రకృతికి మనిషికి ఎంతో అవసరం. పాములను రైతులు నేస్తాలు అంటారు. ఎందుకో తెలుసా? పాములే లేకపోతే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి మనం పండించే పంటలో సగం వాటి పాలవుతుంది. అంతేకాదు, ఎలుకల ద్వారా వచ్చే ప్లేగు వ్యాధి నుంచి మనల్ని కాపాడేది ఈ పాములే. అంతేకాదు, పాము విషం ప్రాణం తీస్తుందనే మనకు తెలుసు. కానీ అదే విషంతో గుండెపోటు, రక్తపోటు వంటి జబ్బులకు మందులు తయారు చేస్తున్నారు. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే విషాన్ని ఔషధంగా మార్చేస్తుంది. సో ఫ్రెండ్స్, పాము పగబట్టే రాక్షసి కాదు, తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఒక మూగజీవి. పాము ఎదురైతే భయపడండి, తప్పులేదు. కానీ దాన్ని చంపకండి. స్నేక్ క్యాచర్స్కి సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికే హక్కు మనకెంత ఉందో వాటికి అంతే ఉంది. ఈ వీడియోలో ఏ నిజం మీకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించింది? పాము పగ నిజం కాదని తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి డీప్ మరియు మిస్టీరియస్ విషయాల కోసం మన డీప్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.